మనమంతా ఒక్క శరీరం అన్నటువంటి ఉద్యమంలోనికి, నిన్న మనం విరిచినటువంటి శరీరం, నిన్న మనం పుచ్చుకున్నటువంటి ఆయన రక్తం, మనలో ప్రవహించేది ఒకే రక్తం, మనం అందరము ఒక్క శరీరం అన్నటువంటి విశాల దృక్పథానికి వచ్చారు. కాబట్టి నౌ వీఆర్ ఆల్ రీపింగ్ ద ఫ్రూట్ ఆఫ్ దాట్. అయితే అక్కడితో ఆగిపోవటానికి వీల్లేదు. There are three commitments that you need to make. Number one, commitment to this truth of revelation from Jesus Christ. రెండవది, commitment to his kingdom, లేకపోతే for his kingdom, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం పట్ల కమిట్మెంట్. నా కమిట్మెంట్ టు ద వాయిస్ దట్ ఐ హర్డ్, ఆ కమిట్మెంట్ రెన్యూవల్ ఆఫ్ కమిట్మెంట్ గా ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి చోట, నేను వెళ్ళిన ప్రతి ఊర్లో, అది ఇందోర్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అట్లాంటా కానివ్వండి, డాలస్ కానివ్వండి, లాస్ ఏంజలస్ కానివ్వండి, షికాగో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని దగ్గర పొందేటటువంటి శక్తి పట్ల కమిట్మెంట్. మతం విడిచిపెట్టాలి అనంటే మొదటిగా వాక్యం పట్ల కమిట్మెంట్. మతం నుంచి బయటపడాలి అనంటే రెండవదిగా పరిశుద్ధాత్మునికి కమిట్మెంట్.